చాలామందికి ఉండే ఒక ప్రశ్న ఏంటంటే, ఈ దినం విశ్వాసులుగా మనం సబ్బాతు దినాన్ని ఆచరించాలా, లేకపోతే ప్రభు దినాన్ని, పునరుద్ధాన దినాన్ని, ఆదివారాన్ని సబ్బాతు వలె ఆచరించాలా అనే అపోహ చాలామందికి ఉంటుంది. లేకపోతే చాలామందికి ఉండే అపోహ ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని మనం పాటించాలా, పాటించేటట్లయితే ఎలాగూ పాటించాలి, హౌ కెన్ వి ఒబే ద లా పర్ఫెక్ట్లీ, ధర్మశాస్త్రాన్ని సంపూర్తిగా మనం ఎలా పాటించగలం, లేకపోతే ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా ఒక వ్యక్తి నీతిమంతుడుగా అవుతాడా? అదే ప్రశ్న ఈ దినం మనం చదవబోయే లేఖనాల్లో పరిశీలనగా చూద్దాం. మార్కు సువార్తని మనం ధ్యానిస్తూ వెళ్తున్న సమయంలో దేవుడు మనకి తెలియజేస్తున్న పాఠాలు, మార్కు సువార్తలో అత్యంత ముఖ్యమైన పాఠం ఏంటంటే, మనం పరిశోధిస్తున్న ప్రశ్న, యేసు ఎవరు? మార్కు సువార్త మొదటి అధ్యాయంలో మొదటి వచనంలోనే ఈయన దేవుని కుమారుడని మార్కు ప్రకటించాడు. అయితే మనం గమనిస్తూ వచ్చాం, 16వ అధ్యాయం వరకు ఏ మనిషి కూడా ఈయన దేవుని కుమారుడని అంగీకరించలేదు, లేకపోతే గమనించలేదు. కానీ ఒక శతాధిపతి ఆ విషయాన్ని ప్రకటించడంతో మార్కు సువార్త ముగింపునకు వస్తుంది. ద గాడ్ సన్, దేవుని కుమారుడు అంటే దాని అర్థం దేవుడనే. గాడ్ సన్ ఈజ్ ఈక్వల్ టు గాడ్ హిమ్సెల్ఫ్. యేసుక్రీస్తు ఆయన మానవుడు మాత్రమే కాదు, కానీ ఆయన దేవుని కుమారుడు అంటే దేవుడు అని ప్రకటించడం మార్కు యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే మార్కు మరొక ముఖ్యమైన ఉద్దేశాన్ని కూడా తెలియజేస్తూ వెళ్తాడు. అదేంటంటే, ఆయన దేవుని కుమారుడైతే, ఆయన దేవుడైతే, ఆయన్ని వెంబడించడం అంటే ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్ టు ఫాలో దిస్ సన్ ఆఫ్ గాడ్, దిస్ జీసస్ క్రైస్ట్? యేసుక్రీస్తు అను ఈ దైవ కుమారుణ్ణి, దేవుని కుమారుణ్ణి వెంబడించడం అంటే ఏంటి అన్న ప్రశ్నకు ఆయన జవాబిస్తూ ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ లాగో, లేకపోతే ఒక చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఎలా చేయండి ఎలా చేయండి అని చెప్పకుండా ఒక కథ రూపంలో యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో జరిగిన విషయాల్ని థియలాజికల్ పర్స్పెక్టివ్తో, దైవ కోణం నుంచి మనకి వివరిస్తూ ఈ మార్కు సువార్త పేతురు యొక్క మాటల్ని తీసుకుని ప్రప్రథమంగా 50వ శతాబ్దంలో, 50వ సంవత్సరం కల్లా, మొదటి శతాబ్దం 50వ సంవత్సరం కల్లా ఈ యొక్క మార్కు సువార్త ఇవ్వబడింది. యేసుక్రీస్తు ప్రభువారిని ప్రత్యక్షంగా చూసిన వారు, ఆయనతో పాటు ఉన్నవారు బ్రతికి ఉన్న సమయంలోనే మార్కు సువార్త రాయబడింది. తద్వారా దిస్ కెన్ స్టాండ్ ద ఎవిడెన్స్, ద టెస్ట్ ఆఫ్ వ్యాలిడిటీ అని మనం ఇంతకుముందు ధ్యానించాం. మార్కు సువార్త ఇది కల్పనా కథ కాదు, ఇది హిస్టారికల్గా చరిత్రలో ప్రత్యక్షంగా ప్రభువుని చూసిన వారు నిలిచి ఉన్నప్పుడే, బ్రతికి ఉన్నప్పుడే రాయబడిన సువార్త అన్న విషయాన్ని మనం చూసాం. అయితే ఇది మనం మార్కు సువార్త 2వ అధ్యాయం 23వ వచనం నుంచి 3వ అధ్యాయం 6వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానిస్తూ ముందుకు వెళ్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు త్రుంచుచునుండిరి. అందుకు పరిసయ్యులు, చూడుము, విశ్రాంతి దినమున చేయకూడనిది వారేలా చేయుచున్నారని ఆయనను అడిగిరి. ఆయన, నీవు లేచి మధ్యన నిలవమని ఊచ చేయగలవానితో చెప్పి వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఊరకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపంతో వారిని కలియచూచి, నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పాను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హెరోదియులతో కలుసుకొని ఆయనను ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధంగా ఆలోచన చేసిరి. మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో బడి వెలుచుండగా. విశ్రాంతి దినము అంటే సాబత్, హిబ్రూ వర్డ్ ఏంటంటే సబ్బాత్. విశ్రాంతి దినము ఇది డైరెక్ట్గా దేనికి రిలేట్ అయి ఉందంటే సృష్టికి రిలేట్ అయి ఉంది. 6 దినాలు ప్రభు సమస్తాన్ని, దేవుడు, త్రియేక దేవుడు, ఆయన నోటి మాట ద్వారా కలుగు చేశాడు. ఫలానాది కలుగుమని ఆయన పలుకుగా అది కలిగింది. అయితే 6వ దినాన్న, లేకపోతే 7వ దినాన్న ఆయన తన పనిని ముగించారు, ఆయన విశ్రమించారు, ఆయన రెస్ట్ తీసుకున్నారు. అదేంటి, దేవునికి విశ్రాంతి అవసరమా? మనమైతే ఏదైనా పని చేస్తే కొద్దిసేపు అయిన తర్వాత మనకి విశ్రాంతి కావాలి. ఎందుకంటే మనం
మన బాడీస్ అలసిపోతాయి. కానీ దేవునికి విశ్రాంతి ఎందుకు? దేవుడు మనవలే ఆయన ఒక పని చేసి అలిసిపోయి విశ్రాంతి తీసుకోవడం దాని అర్థం కాదు, కానీ ఆ పనిని ఆయన ముగించాడు. హీ హాజ్ కంప్లీటెడ్ హిస్ వర్క్. ఆయన సృష్టి కార్యాన్ని సంపూర్తిగా ముగించాడు. ఇంకా ఆ తర్వాత ఎవల్యూషన్కి ఆస్కారం లేదు, ఇంకా ఏదో ఇవాల్వ్ అవ్వాల్సిన అవసరత లేదు. ఏదైతే సంపూర్తిగా ఆయన ఈ సృష్టికి ఉద్దేశించాడో దాన్ని సంపూర్తిగా నోటి మాట ద్వారా ఆయన జరిగించాడు. ఆ తర్వాత ఆయన చేసింది ఏంటంటే హీ రెస్టెడ్ ఆన్ డే 7. 7వ దినాన్న ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. దాని అర్థం ఏంటంటే ఆయన చేసిన సృష్టిని చూసి ఆయన సంతోషించాడు. హీ టుక్ ప్లెజర్. అందుకే ఆ విశ్రాంతి దినాన్ని ఆయన పరిశుద్ధపరిచాడు. విశ్రాంతి దినము అంటే అర్థం ఏంటంటే, మొదటి అర్థం ఏంటంటే ఆయన చేసిన సృష్టిని బట్టి ఆయన దాన్ని చూసి దానిలో ఆహ్లాదాన్ని పొందుకున్నాడు. త్రియేక దేవుడు తన శక్తి ద్వారా, వాక్ శక్తి ద్వారా సమస్తాన్ని సృజించి ఆ తర్వాత ఆయన చేసిన సృష్టిని బట్టి ఆయన ఆహ్లాదాన్ని పొందుకున్నాడు. సాబత్ ఈజ్ రిలీవింగ్. సబ్బాత్ దినం అనేది, విశ్రాంతి దినం అనేది ప్రశాంతతనిచ్చేది. సబ్బాత్ దినం అనేది ఆహ్లాదాన్ని ఇచ్చేది. తన రూపంలో, తన స్వరూపంలో మానవుని చేసినప్పుడు దేవుడు అనుకున్నాడు, మానవుడు కూడా 6 దినాలు కష్టపడాలి, లేకపోతే 5 దినాలు కష్టపడాలి. అయితే ఒక దినం మాత్రం ప్రత్యేక పరిచి దాన్ని పరిశుద్ధంగా ఆచరించి దానిలో విశ్రాంతి తీసుకోవాలి. అందుకే మోషే కూడా తన ధర్మశాస్త్రాన్ని రాస్తూ నిర్గమాకాండం 20వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, 4వ ఆజ్ఞలో అంటాడు. ఒకసారి చూద్దామా, నిర్గమాకాండము 20వ అధ్యాయము. నిర్గమాకాండము 20వ అధ్యాయము 8వ వచనం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకొనుము. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకోమన్నాడు. ఇంకా ముందుకు వెళ్ళి మనం ధర్మశాస్త్రాన్ని అంతా పాత నిబంధన చూస్తూ వెళ్తే దేవుడు ఏమన్నారంటే, ఇశ్రాయేలీయులు విశ్రాంతి దినం ఆచరించడం ద్వారా వీరు నా ప్రజలని అందరూ తెలుసుకోవాలి. దీస్ పీపుల్ ఆర్ యునీక్. దీస్ పీపుల్ ఆర్ నాట్ రోబోస్. దీస్ పీపుల్ ఆర్ నాట్ మెషిన్స్. నేను ఏర్పాటు చేసుకున్న నా జనాంగము వీరు యంత్రాలు కాదు. 6 దినాలు ప్రయాసపడాలి, ఒక దినం వారికి విశ్రాంతి కావాలి. అయితే ఆ సమయంలో వారు విశ్రాంతి తీసుకోవడం అంటే ఏ పని చేయకుండా అలాగా ఎంటీగా అయిపోవడం, లేకపోతే ఏమీ చేయకుండా ఉండటం కాదు, కానీ విశ్రాంతి సమయంలో దేవుడు చేసిన ఆయన సృష్టిని బట్టి ఆయన్ని స్తుతిస్తూ ఆయన ఏమై ఉన్నారో ఆ దృష్టిని ఆయన వైపు మరల్చడం. సాబత్ ఈజ్ నాట్ జస్ట్ అన్ ఎంటీ టైం, ఒక లెజర్ టైం కాదు. విశ్రాంతి దినం కేవలము ఏ పని చేయకుండా, ఏ ఆలోచన లేకుండా శూన్యంలో ఆలోచించడం కాదు. విశ్రాంతి దినం అంటే మన భౌతికమైన పనులన్నిటికీ విశ్రాంతినిచ్చి ఆత్మీయమైన విశ్రాంతిని మనం ఎలా పొందుకోగలమో ఆలోచించడం, ఆత్మీయంగా దేవునికి దగ్గర అవ్వడం. 6 దినాలు ప్రయాసపడిన తరువాత 7వ దినాన ఈ 6 దినాలు చేసిన పనిని ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకుని నేను ఎలా జీవిస్తున్నాను. ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ రెట్రోస్పెక్షన్. ఆలోచించుకోవడానికి, మన జీవితాన్ని సరిచేసుకోవడానికి దేవుడు అనుమతించిన ఒక ఉన్నతమైన ప్రక్రియ. ఈ దినాల్లో చాలా శాస్త్రం, రీసెర్చ్ చెప్తున్న విషయం ఏంటంటే, 1 రోజు కాదు 2 రోజులు రెస్ట్ ఇస్తే మానవునికి ఆ మిగిలిన 5 రోజులు లేకపోతే 4 రోజులు ఇంకా ఉన్నతంగా పనిచేస్తాడు. జర్మనీ దేశంలో ఆదివారం ఉదయకాలం నుంచి మండే మార్నింగ్ వరకు, సాటర్డే నైట్ నుంచి మండే మార్నింగ్ వరకు, అంటే సాటర్డే లేట్ నైట్ నుంచి మండే మార్నింగ్ వరకు చాలా అరుదుగా మనకి షాప్స్ కనిపిస్తాయి. వారు వాస్తవానికి ఈ దినం బైబిల్ని విశ్వసిస్తున్న వారు చాలా తక్కువ మంది ఉంటారు అలాంటి దేశాల్లో. కానీ వారు అర్థం చేసుకున్నది ఏంటంటే, దిస్ రెస్ట్ ఫర్
మానవాళికి అనుగ్రహింపబడే ఈ విశ్రాంతి వారిలోని ప్రొడక్టివిటీ పెంచుతుంది. ఆ పాయింట్ మాత్రం వారు తీసుకున్నారు. కానీ వారు విస్మరించింది ఏంటంటే, ఆ విశ్రాంతి దినాన్న ఎరిక్ లిడిల్ వలె దేవుని గణపరచడం మాని వారు ఇతరత్ర పనులకు దిగుతూ ఉన్నారు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఏంటంటే, విశ్రాంతి దినము అది ఒక ఆహ్లాదాన్ని ఇచ్చేది. మన దేవుణ్ణి గణపరచడానికి ఒక సమయం. వారమంతా ఇతరత్ర పనుల్లో ఉండే మనం ప్రత్యేకంగా మన దేవునికై ఆయన గణపరచడానికి, ఆయన గురించి ఆలోచించడానికి, మన ఆత్మీయ స్థితిని ప్రక్షాళన చేసుకోవడానికి, కుటుంబంగా ఆయన్ని స్తుతించడానికి ఒక సమయం. అది భారం కాదు, విశ్రాంతి దినం భారం కాదు, అది ఒక సంతోషంగా మనం ఆయన సన్నిధిలో గడిపేది. ఇదంతా ఎందుకు చెప్తూ వెళ్తున్నానంటే, 23వ వచనంలో యేసు ప్రభు తన శిష్యులతో కూడా కలిసి అలాగూ విశ్రాంతి దినాన పంట చేలలో పడి వెలుచు ఉన్నాడు. అయితే ఆయన శిష్యులు మార్గమున పోవచ్చు వెన్నులు త్రుంచుచునుండిరి. అప్పుడు పరిసయ్యులు అంటున్నారు, చూడుము, విశ్రాంతి దినమున చేయకూడనిది వారేలా చేయుచున్నారని ఆయనను అడిగిరి. వాళ్ళు ఏం చేస్తారంటే, అలా పంట చేలలో వెళ్తున్నప్పుడు వెన్నులు త్రుంచుచూ ఉన్నారు. అలా నడుస్తూ వెళ్తున్నారు. ఆ గ్రెయిన్స్ని, కార్న్ గ్రెయిన్స్ని అలా తీసుకుంటూ ఉన్నారు, బహుశా నోట్లో వేసుకోవడానికి. యూద ధర్మశాస్త్రం ప్రకారం వెన్నులు త్రుంచడం అనేది తప్పు కాదు. ఎవరైనా అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కొడవలి పెట్టకుండా వెన్నులు త్రుంచుకోవడం అనేది అనుమతించబడింది. నీకు ఆకలిస్తే, ఎవరైనా పొలంలో నుంచి వెళ్తే ఆహారం దొరికితే తీసుకొని తిను, కానీ కొడవలు పెట్టకూడదు. అంటే దాన్ని మొత్తం గ్రాప్ చేసుకోకూడదు, కానీ నీకు ఆకలైనంత వరకు తినడంలో అది ధర్మశాస్త్ర విరుద్ధం కాదు. కానీ పరిసయ్యులు అడుగుతున్నది ఏంటంటే, నీ శిష్యులు అది సబ్బాతు దినాన చేస్తున్నారు, విశ్రాంతి దినాన్న పని చేయకూడదు కదా. వాస్తవానికి విశ్రాంతి దినాన్న ప్రభు చెప్పింది ఏంటంటే, మీరు యాక్టివ్ వర్క్లో నుంచి రిలీవ్ అవ్వండి. మీరు ప్రతిదినం చేసే ఆ యంత్ర పని నుంచి విముక్తి పొంది ఆహ్లాదం పొందండి, దేవునిలో మీరు ఆయన ఆనందించండి. కానీ వీరు అంటున్నారు, వెన్నులు త్రుంచడం కూడా పనే కదా. అంటే వాస్తవానికి వీళ్ళు ఏం చేశారంటే, విశ్రాంతి దినం గురించి దేవుడు ధర్మశాస్త్రంలో నుంచి ఇచ్చిన ఆజ్ఞల్లో నుంచి ఈ పరిసయ్యులు, ఇలాంటి ధర్మశాస్త్ర నిపుణులు ఏం చేశారంటే 39 చేయకూడని పనులను రాశారనమాట. వారి వారి గ్రంథాల్లో రాసుకున్నారు. వాస్తవానికి సబ్బాతు దినాన్న వెన్నులు త్రించకూడదని ఎక్కడా దేవుడు చెప్పలేదు. దీస్ ఆర్ దేర్ ఇంటర్ప్రిటేషన్స్. దేవుడు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమన్న విషయాన్ని వీరు అర్థం చేసుకున్న విధానం, వీరు రాసుకున్న నియమాలు, కట్టడలు. అది దేవుని ఉద్దేశం కాదు. దేవుడు న్యాచురల్గా మనం ఆయన్ని అనుభవించాలనుకున్నారు. మనం చేసే పని మనకు భారం కాకూడదు. మనం చేసే పని మనం ఆయన నుంచి మనల్ని దూరం చేయకూడదు. విశ్రాంతి దినాన్న ఆయనకు సమీపంగా అవ్వాలి. ఇక్కడ శిష్యులు చేస్తున్నది సాధారణంగా వెన్నులు తురించుతూ వెళ్తూ ఉన్నారు. అప్పుడు ప్రభు అంటున్నారు, అప్పుడు యేసుప్రభు వారు అంటున్నారు 25వ వచనంలో, అందుకు ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్న వారును ఆకలి కొన్నందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడూను చదవలేదా? అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవ మందిరంలోనికి వెళ్ళి యాజకులే కానీ ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చెను కదా అని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు పరిసయ్యులకు. వారు దేవుని యొక్క వాక్యానికే, టోరాకే ప్రాధాన్యత ఇస్తారు కనుక దానిలో నుంచే ఒక దృష్టాంతాన్ని వారికి తెలియజేస్తూ ఉన్నాడు. దావీదు తను ఆకలిగొన్న సమయంలో అబ్యాతారు లేకపోతే అహీమెలెకు ప్రధాన యాజకుడిగా ఉన్న దినాన్న అక్కడికి వెళ్ళి ఆయన సముఖపు రొట్టెలు, అంటే పరిశుద్ధమైన యెహోవా సన్నిధిలో ఉండే రొట్టెలను తీసుకొని భుజించాడు కదా. ఆయన మాత్రమే కాదు, తనతో కూడా ఉన్నవారికి కూడా ఇచ్చాడు కదా. అంటే ఏమాత్రం కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ విశ్రాంతి దినాన్ని కానీ ధర్మశాస్త్రాన్ని కానీ తక్కువ చేయడం లేదు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే,
దేవుని యొక్క వాక్యం ఇలా చెప్తుంటే మీరు దాన్ని వక్రీకరించి మీ యొక్క స్వప్రయోజనాల కోసం ప్రజల్ని మీ మీద ఆధారపడేటట్లు చేయడానికి మీ స్వంత నిర్వచనం ద్వారా దేవుని యొక్క అర్థాన్నే మారుస్తూ ఉన్నారు. దేవుడు ఎప్పుడు మనం బ్రతికి ఉండటానికి ఆహారం తినద్దు, విశ్రాంతి తినని చెప్పలేదు. కానీ మీ నియమాలు దేవుడు విశ్రాంతి దినాన్ని ఆహ్లాదకరంగా మనం ఆయన్ని మహిమపరచడానికి, ఆయనతో సమయం గడపడానికి, కుటుంబంగా సంఘంగా ఇచ్చిన సమయాన్ని అది ఆయన ఆహ్లాదంగా ఉండాలనుకోండి. ఇట్స్ ఎ ఫ్రీడమ్, ఇట్స్ ఎ జాయ్. అది ఒక సంతోషంతో ఆ విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. కానీ మీరేం చేశారంటే అది ఒక కట్టడగా చేశారు, దాన్ని ఒక నియమంగా చేశారు, దాన్ని ఒక భారంగా చేశారు. దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో తప్పు లేదు, కానీ మీరు దాన్ని అర్థం చేసుకునే విధానంలో తప్పు ఉంది. అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవమందిరంలోనికి వెళ్ళి యాజకులే కానీ ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్న వారికి ఇచ్చిన కదా అని చెప్పాను. 27వ వచనం, మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడిన కానీ మనుషులు విశ్రాంతి దినం కొరకు నియమింపబడలేదు. విశ్రాంతి దినము ఇవ్వబడింది ఎవరి కోసం అంటే మనుషుల కొరకే. అంతేగాని మీరు దాన్ని ఎలా చేశారంటే దాన్ని భారంగా చేసి మనుషులే విశ్రాంతి దినం కోసం జీవించేటట్లు చేస్తూ ఉన్నారు. దానికంటే ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పదలిచిన ఒక మాట ఏంటంటే, అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును ప్రభు అయి ఉన్నాడని వారితో చెప్పాను. ఆయన చెప్పదలిచిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, దావీదు అలా చేసినట్లయితే, దావీదే ఈ విశ్రాంతి దినానికి నిర్వచనం అలా చెప్పినట్లయితే, నేను దావీదు కంటే గొప్పవాడిని, దావీదు కుమారుడినైన నేను దైవ కుమారుడిని, ఐఆమ్ సన్ ఆఫ్ గాడ్. ఈ విషయాన్ని ఆయన ఎక్కడ చెప్పాడండి? మీరు సొంతగా చెప్తున్నారా? అక్కడ అంటున్నాడు, మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు, ఐఆమ్ ద లార్డ్ ఓవర్ సాబత్. ఇది సాధారణమైన విషయం కాదు. ఇది పరిసయ్యులకి జ్ఞానము, పాండిత్యం, ధర్మశాస్త్ర పాండిత్యం ఉన్న వాళ్ళకి ఎక్కడికి లీడ్ చేస్తుందంటే, సబ్బాత దినానికి ప్రభు ఎవరు? నేను ఇందాక మీకు జ్ఞాపకం చేశాను, ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు సమస్తాన్ని సృజించి ఆయన 7వ దినాన విశ్రాంతి దినంగా దాన్ని ప్రకటించాడు. అంటే సృష్టికర్త అయిన దేవుడు విశ్రాంతి దినాన్ని నియమించాడు. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, నేను విశ్రాంతి దినమునకు ప్రభువునై ఉన్నాను. హీ సేయింగ్ ఐఆమ్ గాడ్ ద క్రియేటర్. నేను సృష్టికర్త అయిన దేవుణ్ణి. మీకు అర్థం కావడం లేదా? మీరు నన్ను కేవలం ఒక సాధారణమైన మనిషిగా చూస్తున్నారా? మీరు నన్ను దావీదు కంటే తక్కువగా చూస్తున్నారా? ఐఆమ్ గ్రేటర్ దెన్ డేవిడ్, ఐఆమ్ గ్రేటర్ దాన్ ఎనీ వన్ ఇన్ దిస్ వరల్డ్, ఐఆమ్ ద క్రియేటర్ మై సెల్ఫ్, ఐఆమ్ ది ఐఆమ్. నేను ఉన్నవాడని అని చెప్పుకున్న యెహోవా దేవుని కుమారుడిని, ఐఆమ్ ద సన్ ఆఫ్ గాడ్. నేను ప్రభువుని. అసలైన నిర్వచనం సబ్బాతు దినానికి, విశ్రాంతి దినానికి ఎవరైనా ఇవ్వగలరంటే దట్ ఈజ్ ఐ హూ కెన్ గివ్. నేను మాత్రమే ఆ నిర్వచనాన్ని ఇవ్వగలను. పరిసయ్యులు టోరాకి, ధర్మశాస్త్రానికి, వాక్యానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. అందుకే మనం ఏమంటామంటే ఈ వాక్యము ఇట్ ఈస్ ద కంప్లీట్ రెవల్యూషన్. ఇది సంపూర్ణమైన దేవుని ప్రత్యక్షత. కానీ ఈ బైబిల్ని పట్టుకొని మనం ఆరాధించం. దాన్ని ఏమంటారంటే బిబ్లియాలట్రీ అంటారు, అంటే ఐడాలట్రీ అంటారు. ఈ బైబిల్ మనకి దేవుడు కాదు, దేవుని ప్రత్యక్షతను మనకి ఇచ్చినటువంటి దైవ పుస్తకం. కానీ ఆ ధర్మశాస్త్రాన్ని, ఈ వాక్యానికి, అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో వాక్యము దేవుడై ఉన్నాడు అనేది తప్పు తర్జమా. వాక్యము దేవుడు కాదు అంటే చాలా తప్పు తర్జమా, అంటే మనం అర్థం చేసుకునే విధానం తప్పు. వాక్యము దేవుడు కాదు, వాక్కు దేవుడై ఉన్నాడు. ఇంగ్లీష్లో ఏముందంటే అండ్ ద వర్డ్ వాజ్ గాడ్, నాట్ ద బైబిల్ వాజ్ గాడ్. అపోహ చాలామంది ఏం చేస్తారంటే దీన్ని తీసుకెళ్ళి ఆ విగ్రహాల మధ్యలో బైబిల్ని కూడా పెట్టి ఆరాధిస్తూ ఉంటారు. దాని అర్థం బైబిల్ని ఎప్పుడు మనం తక్కువ చేయకూడదు, ఎప్పుడు కాళ్ళ దగ్గర పెట్టి తొక్కి అవమానపరచాల్సిన అవసరం లేదు. కానీ బట్ బైబిల్ ఈజ్ నాట్ గాడ్, ఇట్ ఈస్ గాడ్స్ వర్డ్. అయితే యోహాను సువార్తలో చెప్పబడింది వాక్కు దేవుడై ఉన్నాడు. వాక్ ఎవరంటే క్రీస్తు దేవుడై ఉన్నాడు. అందుకే ఇక్కడ ప్రభు ఏమన్నాడంటే ఐఆమ్ ద లార్డ్ ఓవర్ సాబత్, ఐ హ్యావ్ ద రైట్ టు ఈవెన్ ఇంటర్ప్రెట్ యువర్ వర్డ్. ధర్మశాస్త్రానికంటే నేను అధికమైన వాడిని, సబ్బాతు కంటే అధికమైన వాడిని, దాన్ని అసలైన నిర్వచనాన్ని చెప్పగలిగింది నేనే.
అదేంటంటే సబ్బాతు దినం మనుషుల కోసం చేయబడింది, కానీ మనుషులు సబ్బాతు దినం కోసం చేయబడలేదు. దాన్ని మీరు ఆచరణగా ఒక బలవంతమైన ఒక ఒక బానిసత్వంగా దాన్ని ఆచరించడానికి వీలు లేదు. ఇట్ ఈజ్ ఏ ఫ్రీడమ్, ఇట్ ఈజ్ ఏ జాయ్. దేవుడు ఒక వ్యత్యాసాన్ని చూపిస్తూ ఉన్నారు. అదేంటంటే నువ్వు మతాన్ని ఆచరిస్తూ వెళ్తే అది నీకు భారంగా మారుతుంది, కానీ క్రీస్తు ద్వారా అనుగ్రహింపబడే స్వాతంత్ర్యము అది నిన్ను, నీ మనోనేత్రాలు వెలిగిస్తుంది, అది నిన్ను సత్యం యొద్దకు నడిపిస్తుంది, అది సంతోషాన్ని నీకు కలుగు చేస్తుంది. ఈ రెండు చాలా వ్యత్యాసం కలిగిన విషయాలు. అందుకే నేను ప్రారంభంలోనే ఇద్దరు వ్యక్తులు మీ ముందు వచ్చారు. ఎరిక్ లిడిల్ దేవుణ్ణి ఆయన వెంబడించడం ఎలా చూశాడంటే, నేను పరిగెడతాను, అతి వేగంగా పరిగెడతాను, ఎందుకంటే వెన్ ఐ రన్ ఐ ఫీల్ ద ప్లెజర్ ఆఫ్ గాడ్. నేను పరిగెత్తేది ఎవరికో నిరూపించుకోవడానికి కాదు, లేకపోతే ఏదో సాధించడం కోసం కాదు, నన్ను దేవుడు వేగంగా చేశాడు, నేను పరిగెడతాను. హెరాల్డ్ అబ్రహామ్స్ అన్నాడు, నేను ఈ 10 సెకండ్లో నేను ఎవరో నా ఉనికిని నిరూపించుకుంటాను. ఇది మతం అయితే, ఇది క్రీస్తు ద్వారా పొందుకునే నీతిలో ఉన్న సంతోషం. అవును, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి, కానీ దాని ఇంటెంట్, దాని భావాన్ని విస్మరిస్తే అది అర్థం లేకుండా అయిపోతుంది. మనం నేర్చుకోగలిగిన పాఠం ఏంటంటే, మొదటిది క్రీస్తు ద్వారా వచ్చే నీతి ఓన్లీ దాట్ సేవ్స్. మన స్వనీతి, మత ఆచరణ అది అర్ధరహితమైనది. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో నేను యేసుక్రీస్తునందలి విశ్వాసం ఉంచాను, ఇప్పుడు నా విశ్వాసాన్ని నా క్రియల ద్వారా నేను కట్టుకుంటాను, లేకపోతే నా క్రియల ద్వారా మిగిలింది పూర్తి చేస్తాను. విశ్వాసం ద్వారా నేను మొదటి స్టెప్ ఎంటర్ అయ్యాను, ఇప్పుడు నేను పరలోక రాజ్యం ఎంటర్ అయ్యేది ఎట్లా అంటే మిగిలిందంతా నా చేతుల్లో ఉంది. నేనంటాను, మనల్ని రక్షింపజేసేది ఆయనే, పరిశుద్ధపరిచేది ఆయనే, మహిమపరిచేది ఆయనే, పరలోక రాజ్యానికి చేర్చేది ఆయనే. అది మొత్తం ఆయన కార్యమే. ఆల్ క్రెడిట్ బీ టు అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అలోన్. ఈ ప్రయాణాన్ని మనల్ని ముందుకు తీసుకెళ్లేది సంపూర్ణ ఘనత, కీర్తి ఆయనకు మాత్రమే. ఇట్ ఈస్ హిజ్ రైచియస్నెస్ దట్ డ్రైవ్స్ us. ఇక్కడ పరిసయ్యులు అనుకున్నారు, మాకు పలానా నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 రూల్ ఫాలో అయితే అప్పుడు మేము నీతిని పొందుకుంటాం. మీరు కూడా అలా చేయండి, సబ్బాత్ దినాన్ని ఇలా ఆచరించండి, 39 ఆచరించద్దు, ఇలా చేయకూడదు, ఇలా, అప్పుడు మీరు నీతిని పొందుకుంటారు. ప్రభు అంటున్నాడు, యూ కెన్ బికమ్ రైచియస్ ఓన్లీ బై బిలీవింగ్ ఇన్ మీ. అందుకే ప్రభు ఒక మాట అన్నాడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. విశ్రాంతి దినం అంటే అది ఒక ముంగుర్తుగా ఉంది. దేనికోసం అంటే భౌతికమైన విశ్రాంతి. ఒకవేళ నువ్వు రెస్ట్గా ఏ పని చేయకుండా ఒక దినమంతా ఉంటే నీకు భౌతికంగా రావచ్చు, కానీ ఆత్మీయమైన విశ్రాంతి ఎలా వస్తుందంటే ఒక వ్యక్తితో సంబంధం వలన వస్తుంది. ఆయనే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా. 3వ అధ్యాయం 1వ వచనం. సమాజ మందిరంలో ఆయన మరల ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగలవాడు ఒకడుండెను. అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలనని ఉండి, విశ్రాంతి దినమున వాణ్ణి స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండేది. తిరిగి ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళారు. అయితే ఇది కూడా విశ్రాంతి దినమే. ఈ 2 ప్యాసేజెస్ని కలిపి చదవడానికి గల కారణం ఏంటంటే విశ్రాంతి దినాన జరిగిన కార్యమే. అక్కడేమో విశ్రాంతి దినాన తన శిష్యులు చేసిన పనిని పరిసయ్యులు ప్రశ్నించారు. ఇక్కడ విశ్రాంతి దినాన యేసుక్రీస్తు ప్రభు వారి మీద నేరం మోపాలని వారు కనిపెట్టుచూ ఉన్నారు. దే వర్ ఎగ్జామినింగ్, కేర్ఫుల్గా చూస్తూ ఉన్నారు. వారు సమాజ మందిరానికి వచ్చింది దేవుణ్ణి స్తుతించడం కోసం కాదు, లేకపోతే ఆ దినాన్న విశ్రాంతి దినాన ప్రభువుకి సమీపం అవడం కోసం కాదు. ఈ వ్యక్తిలో ఏదన్నా నేరం మోపాలని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే అక్కడ ఒక ఊచ చెయ్యి గలవాడు ఉన్నాడు. ఎ మ్యాన్ విత్ ష్రివల్డ్ హ్యాండ్స్. అంటే ఊచ చెయ్యి అంటే పని చేయని చెయ్యి, మూతబడిన చెయ్యి, నరాలు పని చేయని చెయ్యి కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. అయితే ఈ పరిసయ్యులు ఏం చేస్తున్నారంటే ఈయన వానిని స్వస్థపరచునేమో అని ఆయన్ను కనిపెట్టుచూ ఉండిరి. ఎందుకంటే
వాళ్ళ ఉద్దేశంలో ఒక మరణకరం కాని వ్యక్తికి, వ్యాధి ఉన్న వ్యక్తిని స్వస్థపరచడం కూడా పని కిందే లెక్క. ఊచ చెయ్యి అనేది మరణకరమైంది కాదు. ఊచ చెయ్యి అనేది ఇవాళ కాకపోతే రేపైనా స్వస్థపరచచ్చు. కానీ ఆయన ఒక వ్యక్తిని వారు దేనికోసం వినియోగించుకుంటున్నారంటే మరొక వ్యక్తిని తప్పు పట్టడానికి వినియోగించుకుంటున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాటలు సత్యమని మనకి ఎలా అర్థమవుతాయంటే, అక్కడ ప్రభు ఏమన్నారంటే 3వ వచనం, వారు కనిపెట్టుచున్నారు, ఆయన నీవు లేచి మధ్యన నిలవమని ఊచ చేయగలవానితో చెప్పి వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఊరకుండిరి. ఆ వ్యక్తిని, ఊచ చేయగల వ్యక్తిని అలాగ రమ్మని మధ్యలో నిలవబెట్టి వారిని చూచి, అంటే పరిశీలిని చూచి ప్రభు అంటున్నాడు, విశ్రాంతి దినమున మంచి చేయాలా, కీడు చేయాలా? విశ్రాంతి దినమున ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. వాస్తవానికి ఇక్కడ ప్రాణరక్షణ ఏం కాదు కదా. మరి ఎందుకు ప్రభు ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అంటే ఎవరో హత్య గురించి ఆలోచిస్తూ ఉన్నారు అక్కడ. 3వ అధ్యాయం 6వ వచనం, పరిసయ్యులు వెలుపలకు పోయి వెంటనే హేరోదీలతో కలుసుకొని ఆయన నేలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేశారు. ప్రభు అన్నాడు, వారు హృదయ రహస్యాలు ఎరిగిన వాడై ప్రాణాన్ని రక్షించటం ధర్మమా విశ్రాంతి దినాన్న, ప్రాణాన్ని సంహరించడం ధర్మమా? అంటే పరిసయ్యుల ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ఎలా అయినా సంహరించాలి వారి ఆలోచన. విశ్రాంతి దినాన ఒక ఊచ చేయగలవానికి స్వస్థతనిస్తే మంచిదా, లేకపోతే ఒక వ్యక్తిని హత్య చేయాలని ఆలోచించడం మంచిదా? ఏది ధర్మం? వారు ఊరకుండిరి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేసిన పని సత్యమైనది అని మనకి ఎలాగ అర్థమవుతుందంటే, ఒక పరిస్థితిలో ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు, ఒకరికి అవసరత ఉన్న సమయంలో ఏదో నియమం పెట్టుకొని వారి అన్యాయానికో అవసరతకో సహాయం చేయకుండా వెళ్ళిపోవడం అనేది దట్ ఈస్ ప్యూర్లీ సెల్ఫ్ రైచియస్నెస్. అమ్మో, నాకు కొన్ని రూల్స్ ఉన్నాయండి, ఈరోజు ఈ సమయంలో నేను ఈ పని చేయకూడదు. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉదయకాలమే వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. చుట్టుపక్కల వారు ఎవ్వరూ అక్కడ రావడానికి కూడా అధైర్యపడుతూ ఉన్నారన్నమాట. అలాంటి సమయంలో ఒక ప్రెగ్నెంట్ లేడీ వెళ్ళి ఆ చనిపోయిన వ్యక్తిని పట్టుకొని తనకి, ఆ కుటుంబానికి సహాయం చేసింది. ఎందుకు చెప్తున్నానంటే, సమ్ రూల్స్ వి కీప్. పైగా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఏమంటారంటే ఆ సమయంలో, అమ్మ నువ్వు గర్భిణీ స్త్రీ, నువ్వు వెళ్ళకూడదు. చక్కటి ఉదాహరణ ఏంటంటే, హ్యావింగ్ అవర్ ఓన్ రూల్స్ వెన్ దేర్ ఈజ్ ఎ నీడ్ టు బి డన్. ప్రభు ఇక్కడ అదే ఫేస్ చేస్తూ ఉన్నాడు. పరిసయ్యులు అంటున్నారు, విశ్రాంతి దినాన ఆ పని చేయకూడదు, అలా చేస్తే నువ్వు విశ్రాంతి దినాన్ని బ్రేక్ చేసినట్టు అవుతుంది. ప్రభు యొక్క విషయం ఏంటంటే, ఉద్దేశం ఏంటంటే, నేను విశ్రాంతి దినాన్ని బ్రేక్ చేయాల, మీరు అర్థం చేసుకున్న విధానం, మీరు చెప్పే విశ్రాంతి దినాన్ని నేను బ్రేక్ చేసి ఉండొచ్చు. కానీ దేవుడు విశ్రాంతి దినాన్న ధర్మాన్ని చేయమన్నాడు, విశ్రాంతి దినాన్న ఆయన మేలు చేయమన్నాడు. కానీ మీరైతే అధర్మాన్ని ఆలోచిస్తున్నారు. అందుకు వారు ఊరకుండిరి. 5వ వచనం, ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి. వారి హృదయ కాఠిన్యము,
నిజంగా చాలా భయంకరమైంది ఏంటంటే హృదయ కాఠిన్యము, హార్డెనింగ్ ఆఫ్ ద హార్ట్. సత్యమేంటో తెలిసి కూడా మన హృదయాన్ని కఠినంగా చేసుకోవడం. ఇక్కడ పరిసయ్యులు మాత్రమే కాదు, 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు కూడా కఠినంగా చేసుకుంటారు. అంటే ఇది కేవలం పరిసయ్యులకు చెందిన మాత్రమే కాదు, ఆయన వెంబడించే వారికి కూడా సాధ్యమే. ఇట్ ఈస్ పాసిబుల్ టు హార్డెన్ అవర్ హార్ట్స్. అందుకే ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆయన దుఃఖపడి, ఇంత పవర్ఫుల్ వర్డ్ మార్కు సువార్త మొత్తంలో ఇక్కడ మరియు గెత్సేమనే తోటలో మాత్రమే వాడబడింది. ఆయన దుఃఖపడి, తండ్రి వీరేమి చేయించున్నారో వీళ్ళకి తెలియడం లేదు. ఒక మంచి కార్యాన్ని చేయడానికి వీరు అపోజ్ చేస్తున్నారు, వీరు హృదయాన్ని కాఠిన్యం చేసుకున్నారు. పైగా విశ్రాంతి దినాన ఒక వ్యక్తిని సంహరించడానికి ఆలోచించడం తప్పుగా వారు భావించట్లేదు. వీరు మత ముసుగులో దిగిపోయి ఉన్నారు. దుఃఖపట్టం మాత్రమే కాదు, కోపముతో వారిని కలియ చూచి. ఇదే మాటను మనం 3వ అధ్యాయం 34వ వచనంలో కూడా చూస్తాం. ఆయన చుట్టూ కూర్చున్న వారిని కలియ చూచి. 5వ అధ్యాయం 32వ వచనంలో ఆమెను కనుగొనవలని ఆయన చుట్టూ చూచెను. 10వ అధ్యాయం 23వ వచనం, యేసు చుట్టూ చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని. 11వ అధ్యాయం ఆయన యెరూషలేము చుట్టూ చూచి. అంటే ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే మార్కు ఈ పదాన్ని చాలా తరచుగా వాడేవాడు. దేని గురించి అంటే ఆయన ఏదైనా ఒక ముఖ్య విషయాన్ని తెలియజేయాలనుకుంటే ఆయన ఇలాగ చుట్టూ చూసేవాడు. ఆయన దుఃఖపడి కోపముతో వారి హృదయ కాఠిన్యమును బట్టి ఆయనతో ఉచ చేయగలవానితో అన్నాడు, నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పాను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. ఇతని ఓచ చెయ్యి బాగుపడింది కానీ వారి ఓచ మనసు బాగుపడలేకపోయింది. కారణం వారి హృదయ కాఠిన్యం. ఇక్కడ విశ్వాసము, ఈ ఓచ చేయగలవాడు విశ్వాసం ఏం కనపరిచాడో మనకు తెలియదు, ఒక్కటే చేశాడు, ఆయన చెప్పిన మాటను విన్నాడు. ఫెయిత్ ఈజ్ ఎగ్జిబిటింగ్ వాట్ గాడ్ సేస్ టు us. ఇక్కడ ఓచ చేయగలవాడిని చెయ్యి చాపమన్నాడు, వెంటనే ఆయన చాపాడు. ఓచ చేయగలవాడు చేయలేందే, అది చెయ్యి బిగబట్టుకుని ఉంటుంది. దట్ ఈస్ వాట్ ద ఫెయిత్ డ్రైవ్స్. వెంటనే ఆయన చెయ్యి బాగుపడింది. 6వ వచనం, పరిసయ్యులు వెలుపలకు పోయి వెంటనే హెరోదీయులతో కలుసుకొని ఆయన నేలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేశారు. వెంటనే అక్కడి నుంచి పరిసయ్యులు బయటికి వెళ్ళిపోయారు. విశ్రాంతి దినాన ప్రాణహత్య చేయకూడదు అన్న విషయం వారికి తెలుసు. కానీ వారు ఆలోచిస్తున్నది ఏంటంటే వెంటనే బయటికి వెళ్ళి హెరోదీయులతో కలుసుకున్నారు. నేను చాలాసార్లు జ్ఞాపకం చేస్తూ వచ్చాను, పరిసయ్యులేమో మత నిష్ట కలిగిన వారు, ధర్మశాస్త్రం తూచా తప్పకుండా పాటించేవారు. హెరోదీయులేమో లిబరల్స్, వాళ్ళు రాజ్యానికి దగ్గరగా ఉంటారు, వారు హెరోదుకు దగ్గరగా ఉంటారు, వారు రోమా సాంప్రదాయాలకి గ్రీకేయుల సాంప్రదాయాలకి ఎంత లిబరల్గా వారు ఉంటారు. వీళ్ళేమో నిష్ట కలిగిన వారు, వాళ్ళతో కలవటానికి ఇష్టపడరు. కానీ యేసుక్రీస్తు నిమిత్తమై హెరోదీయులు వెంటనే పరిసయ్యులు వెంటనే బయటికి వెళ్ళి హెరోదీయులతో కలుసుకొని ఎలాగూ సంహరింతుమా అని ఆలోచించున్నారు. మనం నేర్చుకోగలిగిన పాఠం, మత నిష్ట కలిగిన వారికి క్రీస్తు కావాలి. పాపంలో, లోకంలో దేవునికి దూరస్థలంగా ఉన్నాము అనుకున్న వారికి కూడా క్రీస్తు కావాలి. ఎందుకంటే అవర్ ఓన్లీ ఇంటెన్షన్ ఈజ్ టు రిజెక్ట్ దిస్ రైచియస్నెస్ దట్ కమ్స్ బై క్రైస్ట్. ప్రజలకు ఏం కావాలంటే నేను మత ప్రదర్శన ద్వారా నీతి పొందుకోవాలి, నేను మంచివాడిని అనిపించుకుని అప్పుడు నాకు పరలోక రాజ్యం కావాలి, నేను చేసే పనుల ద్వారా నాకు పరలోక రాజ్యం కావాలి. వీళ్ళేమనుకుంటారంటే హెరోదీయులు, మేము లిబరల్స్గా ఉంటాం, మేము ఓపెన్ మైండెడ్, మాకు ఎవరైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు,
కాబట్టి వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరు. మాలాగా ఓపెన్గా ఉండాలి, అందరినీ అనుమతించాలి. మేము పరలోక రాజ్యానికి వెళ్తాము. వీళ్ళు అనుకుంటారు చచ్చా వాళ్ళు వెళ్ళరు, మేము ప్రదర్శిస్తున్నాం, మతాన్ని ఆచరిస్తున్నాం, ధర్మశాస్త్రాన్ని, సబ్బాత్ దినాన్ని అన్నీ పర్ఫెక్ట్గా చేస్తున్నాం, రోజు చర్చ్కి వెళ్తున్నాను, ప్రేయర్ చేసుకుంటున్నాను, వాక్యం చదువుకుంటున్నాను, ఇంత పర్ఫెక్ట్గా నా స్పిరిచువల్ లైఫ్ని పరిశుద్ధంగా జీవిస్తున్నాను, నేను పరలోక రాజ్యానికి వెళ్తాను. ప్రభు అంటున్నాడు, అపోస్తుడైన పౌలు ఒక మాట అంటాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడినై ఆయన యందు అగుపడు నిమిత్తము ఏ విధము చేత నన్ను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలని ఆయన మరణ విషయంలో సమ అనుభవము గలవాడినై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడినకుట ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఐ ట్రీట్ ఎవ్రీథింగ్ యాజ్ డంగ్. ఆయన చిట్టా అంతా పైన చెప్తాడు. నేను పరిసయుడిని 8వ దినమున సున్నతి పొందాను, సంఘాన్ని జెలస్నెస్ నిమిత్తమైతే హింసించాను, యోధా మతాన్ని నిమిత్తమై నేను నీతిమంతుడుగా ఉన్నాను. అయితే క్రీస్తు వలన వచ్చే నీతి నిమిత్తమై దీనంతటిని నేను పెంటగా ఎంచుకున్నాను. దిస్ ఈజ్ ఆల్ డంగ్. మై అకాంప్లిష్మెంట్స్ ఆర్ డంగ్. నా స్వనీతి, ధర్మశాస్త్రం వల్ల వచ్చే స్వనీతి నన్ను రక్షించలేదు. ఓన్లీ థింగ్ దట్ కెన్ సేవ్, నన్ను రక్షించగలిగేది ఒక్కటే, అదేంటంటే నా కొరకు సిలువ వేయబడి పాతి పెట్టబడి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారి యందలి విశ్వాసం ఉంచడం ద్వారా నాకు అనుగ్రహింపబడే నీతి నన్ను రక్షిస్తుంది. నేను ఇప్పుడు సత్క్రియలు చేస్తాను అంటున్నాడు. నేను సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాను. నా జీవితంలో దానికోసం తపన పడుతున్నాను. అదేంటంటే ఆయన అనుగ్రహించిన క్రీస్తుని ఇప్పుడు క్రియల ద్వారా వ్యక్తీకరించడానికి. ఇప్పుడు విశ్రాంతి దినాన్ని నేను తోచా తప్పకుండా పాటిస్తాను. ఎందుకు? బానిసత్వంగా కాదు, అది నా మీద మోపడిన భారంగా కాదు, సంతోషంగా నేను చేస్తాను. ఆదివారం దినం నేను దేవుణ్ణి ఎరిక్ లిడిల్ వలె ఆనర్ చేస్తాను, ఆయన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తాను, ఆయన సన్నిధికి సమయానికి వస్తాను, ఆయన సన్నిధిలో సంపూర్తిగా ఆయన మహింపరచడానికి నేను సంతోషంగా గడుపుతాను, ఆయన కోసం సువార్త పని చేస్తాను. ఈ దినమంతా ప్రత్యేకంగా ఆయన కోసం నేను చేస్తాను. విశ్రాంతి దినం కాదు, అంతకంటే ఎక్కువగా చేస్తాను. ఇది బానిసత్వంగా కాదు, సంతోషంగా ఆయన అనుగ్రహించిన నీతి ద్వారా నేను ఉల్లాసంతో ఆయన కోసం విశ్రాంతి దినాన్ని ఆచరిస్తాను. నాట్ యాజ్ ఎ రూల్ బట్ యాజ్ ఎ జాయ్. ఎంత వ్యత్యాసం ఉంది! మతం బంధిస్తుంది. మతం కొన్ని నియమాలకు, కట్టడలకు నిన్ను బంధించి బానిసగా చేస్తుంది. దేవునిలో, యేసుక్రీస్తు ప్రభువారిలో అనుగ్రహింపబడే స్వాతంత్ర్యం సంతోషంగా ఆయన్ని వెంబడించేటట్లు చేస్తుంది, మరి ఎక్కువగా ఆయన్ని వెంబడించేటట్లు చేస్తుంది. ఆయన ద్వారా అనుగ్రహింపబడిన నీతి, ఆయన అనుగ్రహించిన స్వాతంత్ర్యము పాపమునకు అది మూలం కాకూడదు. అది మనల్ని పాపం చేసేందుకు సహకరించకూడదు. అది ఒక కండిషన్, అది ఒక లిబర్టీగా తీసుకొని మనం పాపంలో కూరుకుపోవడం ఆయన ఉద్దేశం కాదు. కానీ ఆయన అనుగ్రహించిన నీతి ద్వారా ఆయన మరింతగా వెంబడించడం. యువతకాల సమయంలో ఒకవేళ ఇంకా తెలుసో తెలియకనో నీ స్వనీతి మీద నువ్వు ఆధారపడుతున్నావా? నంబర్ 1, ప్రభు చెప్తున్నది ఏంటంటే, నేను సబ్బాత్ దినమునకు ప్రభువునై ఉన్నాను. ఐఎమ్ ద లార్డ్ ఓవర్ సాబత్. ఐఎమ్ గాడ్. యేసుక్రీస్తు ప్రభువారి యందలి విశ్వాసము లేకపోతే సువార్త ఇంత ఒక్క నుంచి ప్రతిదినం జ్ఞాపకం చేసే కారణం ఏంటంటే, దిస్ ఈజ్ ద క్రూషియల్ థింగ్. ఈ విషయం అర్థమైతేనే మన విశ్వాస జీవితం సరైనదిగా, పునాదిగా కట్టబడుతుంది.
దీన్ని మనం మిస్ అవుతే మన విశ్వాస జీవితం అంతా ఇసుక మీద కట్టబడిన ఇల్లు వలె కూలిపోతుంది. మొదటిది క్రీస్తు ద్వారా వచ్చే నీతి. రెండవది విశ్రాంతి దినము, ఆనరింగ్ గాడ్ ఆన్ ద లార్డ్స్ డే. కాలక్రమేణా ఆదిమ సంఘం విశ్రాంతి దినాన్ని ఆచరించడం కంటే కూడా వారు, మనం చూస్తాం అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనము. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఆదిమ సంఘం విశ్రాంతి దినం నుంచి ఆదివారం కూడుకోవడం ప్రారంభించింది. పునరుద్ధాన దినం, క్రీస్తు ప్రభువారు మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచిన దినం. యేసుక్రీస్తు ప్రభువారికి మీద ఉన్న నేరారోపణ ఏంటంటే అనేక సార్లు ఆయన విశ్రాంతి దినాన్ని విస్మరించాడని. ఇక్కడేమో తన శిష్యులు ఆ యొక్క గ్రెయిన్స్ త్రుంచారని, ఆ తర్వాత విశ్రాంతి దినాన్ని స్వస్థపరిచాడని. అలాగూ మార్కు సువార్తలో కానీ సువార్తలో మనం తరచూ చూస్తాం. విశ్రాంతి దినాన్ని ఆయన తూచా తప్పకుండా ఒక దగ్గర పాటించారు. అదేంటంటే సమాధిలో శనివారం అంతా ఆయన ఉన్నారు. ఆదివారం దినాన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. సిలువలో ఆయన ప్రకటించాడు, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఆయన చేయాల్సిన పని సంపూర్తిగా, మన రక్షణ కార్యం సంపూర్తిగా ముగించి ఆయన విశ్రమించాడు. హీ ఈజ్ రిలీవ్డ్, హీ హ్యాస్ ఎంజాయ్డ్. అందుకే పౌలు అంటాడు, మరణమా నీ ముల్లెక్కడ? హీ హ్యాస్ రియల్లీ రెస్టెడ్. ఎప్పుడైతే సిలువలో ఆయన సమాప్తమైనదని ప్రకటించాడో, మన రక్షణ కార్యం, మన రక్షణ నిమిత్తం ఆయన చేయాల్సిన పని అన్ని అంతా సంపూర్తిగా ముగించిన తర్వాత ఆయన అంటున్నాడు, అప్పుడు విశ్రాంతి తీసుకున్నాడు. శనివారం సబ్బాతు దినాన సంపూర్తిగా ఆచరించాడు. ఆదివారం పునరుద్ధానుడై తిరిగి లేచాడు. సంఘం ఆదివారం కూడుకోవడం ప్రారంభించింది. ఆదివారం ప్రభు దినం. సండే ఇస్ లార్డ్స్ డే, ఎక్సెప్ట్ ఇన్ ఎక్సెప్షనల్ కండిషన్స్. మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో ఏ దినం కూడుకుంటారు? లక్ష్మి ఆంటీ చెప్తారు, ఫ్రైడే. అది ఎక్సెప్షనల్, ఎందుకంటే అక్కడ వారికి సండే హాలిడే కాదు, వర్కింగ్ డే యథావిధిగా ఉంటుంది. ఫ్రైడే హాలిడే. ఎక్సెప్షనల్ కేసెస్లో మనం చూసినట్లు దేవుడు దాన్ని అనుమతిస్తారు. అయితే మనకి ఇప్పటికైతే ఆదివారం హాలిడేగా ఇవ్వండి. ఏమో మరొకసారి ప్రభుత్వం, ఈ కాషాయ ప్రభుత్వం వస్తుంది, గురువారమో బుధవారమో మంగళవారమో హాలిడేగా చేయొచ్చు, మనకు తెలియదు. అప్పుడు ఆలోచిద్దాం. ఇప్పటికైతే ఆదివారం ప్రభువు దినంగా ఆచరిద్దాం. ఆచరించడం అంటే ఇది బలవంతంగానో కాదు, కానీ దేవుణ్ణి సంతోషించడానికి, ఆయన సన్నిధిలో ఆయన ప్రజలతో యెహోవాను స్తుతించడం మంచిది. కీర్తనలో మనం విన్నాం. ఆయన ప్రజలుగా కూడుకోవడం అనేది ఇట్ ఈస్ అ జాయస్ అకేషన్. అంత మాత్రమే కాదు, ఆరాధన అయిపోయిన వెంటనే ఇంక ఇంటికి వెళ్ళిపోయి మన సాధారణమైన పనుల్లో ఉండటం కాదు, కానీ ఆదివారం ప్రత్యేకంగా దేవుని ఆనర్ చేయడం అంటే మన తలంపుల్లో ఆయన గురించి ఆలోచించడం, కుటుంబంగా భోజనానికి కూర్చున్న సమయంలో ఆయన మన జీవితంలో చేసిన మహోపకార్యాలని బిడ్డలకి వివరించడం, బిడ్డల్ని దేవుని యొక్క సన్నిధికి తీసుకుని రావడం. ఐ వాంట్ టు వార్న్ యూ సంథింగ్. చిన్న బిడ్డల్ని వారి చిన్న వయసులో వారి చదువులకి ప్రాముఖ్యత ఇచ్చి మనం దేవుని సన్నిధికి అలవాటు చేయకపోతే ఒక ఏజ్ వచ్చినాక వాళ్ళు రావడం సాధ్యపడదు. మన చేతుల్లో వాళ్ళు ఉన్నప్పుడే లాక్కు రావాలి. ఒక దినం వస్తుంది మనం రమ్మన్న రారు. ద బెస్ట్ థింగ్ టు టీచ్ యువర్ చిల్డ్రన్ అబౌట్ గాడ్ ఈజ్ టు బ్రింగ్ దెమ్ టు ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిలోనికి క్రమముగా వారు కూడా ఈ యొక్క ఆరాధన విధానంలో మమేకమైతే రేపటి దినం నేటి సండే స్కూలే రేపటి సంఘం. అంత మాత్రమే కాదు, నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట చెప్పబడింది, వారు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు దేవుని గురించి, నీ దేవుడు ఏమై ఉన్నాడో ఆయన గురించిన మాటలు వారికి తెలియచేయాలి. వారమంతా నీదే కదా. ఈ ఒక్క దినం ప్రభు కోసం నువ్వు కేటాయిస్తే ప్రభువు మాటలు వారికి నేర్పించడానికి. అందుకే మోస్ట్ ఆఫ్ ద టైం సండే, ఆదివారం ఎక్కువగా మనం దేవుని పనుల కోసం వినియోగించుకోవాలి. భారంగా కాదు, కండిషన్స్గా కాదు. మళ్ళీ నేను ఫ్రీడమ్ అని బోధించి తిరిగి ఈ నియమాలు పెట్టడం నా ఉద్దేశం కాదు, కానీ ఇన్ యువర్ ఓన్ వే
కొద్దిమంది కొన్ని తీర్మానాలు తీసుకుంటారు. ఆదివారం దినాన నేను పలానా షాపింగ్కి వెళ్ళను. ఇట్ ఈస్ దేర్ వే ఆఫ్ ఆనరింగ్ గాడ్. ఆదివారం దినాన ఒక పలానా విషయాలకి కూడికి అలాంటి పరిస్థితులకి నేను వెళ్ళను. ఇట్ ఈస్ దేర్ వే ఆఫ్ ఆనరింగ్ గాడ్. ఆదివారం నేను ప్రత్యేకంగా దేవుని గురించి తెలుసుకోవడానికి, తెలియజేయడానికి, సువార్త కోసం బయటికి వెళ్తాను. జాన్ కాల్విన్ అనే ఒక భక్తుడు ఆదివారం 6 ప్రసంగాలు చేసేవాడు. వారి సంఘంలో 6 సార్లు వారు ఆదివారం దినాన కూడుకునేవారు. ఇక్కడ పౌలైతే అపోస్తల కార్యం 20వ అధ్యాయంలో ఉదయకాలం ఆదివారం ప్రారంభిస్తే మధ్యరాత్రి వరకు మాట్లాడుతున్నాడు. అందుకే ఆ కిటికీలో నుంచి ఎవరు పడిపోయారు? ఐతుకు కిందకి పడిపోయాడు. కారణం, దినమంతా దేవుని సన్నిధిలో వారు గడిపారు. అదే సమయంలో భారం కాకూడదు, కానీ టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ద్వారా డ్రైన్ అవుట్ అయిపోవడం ఉద్దేశం కాదు, కానీ యాక్టివ్గా మన ఆలోచనలో గతించిన వారం అంతా నేను ఎలాగ జీవించాను, నేను దేవుని కోసం ఆయనకు సమీపంగా ఎలా అవ్వగలను, వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా, ఆయన సంఘంగా నేను ఎలా ముందుకు వెళ్ళగలను అను నెమరు వేసుకుంటూ ఆయన పనిలో భాగం అవడమే. ఇన్ యువర్ ఓన్ వే. ఎరిక్ లిడిల్ అయితే తీర్మానం తీసుకున్నాడు, 100 మీటర్ల రేస్ నేను పరిగెత్తను. ఆ తర్వాత మంగళవారం దినాన 400 మీటర్ రేస్లో ఎరిక్ లిడిల్ గోల్డ్ మెడల్ పొందుకున్నాడు. 1924 ప్యారిస్ ఒలింపిక్స్. దేవుడు తనను గణపరిచే వారిని ఎప్పుడు సిగ్గుపడనీయడు. యువతకాల సమయంలో మొదటగా మనం నేర్చుకున్న పాఠం, క్రైస్ట్ రైచియస్నెస్ ఈజ్ ది రైచియస్నెస్. క్రీస్తు నీతి అది మనల్ని రక్షిస్తుంది, మరి ఏది కాదు. నువ్వు ఉన్నట్టు ఆయన సన్నిధికి వచ్చి, నేను పాపిని, జస్ట్ యాజ్ ఐ యామ్ ఐ కమ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ యాజ్ ఎ సిన్నర్ అండ్ యు గో అవుట్ క్లెన్స్డ్ ఓన్లీ బై ద రైచియస్నెస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు నీతి వలన పాపిగా వచ్చిన మనం ఆయన సన్నిధిలో, ప్రభువా నేను ఉన్నట్టు వచ్చాను నీ సన్నిధికి, నీ చేతికి నన్ను అప్పగించుకుంటున్నాను, ఉన్నట్టు వచ్చాను, నా పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాను. రెండోదిగా మనం నేర్చుకున్న పాఠము, విశ్రాంతి దినాన్ని ఆచరించడం. పరిశుద్ధ దినం, ప్రభు దినం ఆయన మహిమ కోసం వినియోగిద్దాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందాం.